ప్రపంచంలో ఆయిల్ సంక్షేమం రోజు రోజు పెరుగుతుండటంతో ఏ దేశానికి ఆ దేశం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఆయిల్ రిజర్వ్స్ పెంచుకోవడం కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో చైనా చాలా ముందుల భాగంలో ఉంది. యుఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు చైనా 1400 మిలియన్ల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ని ఈ రోజు రిజర్వ్ చేసుకుంది. ప్రతిరోజు 1.1 మిలియన్ల క్రూడ్ ఆయిల్ ని ప్రతిరోజు వాళ్ళు డిపాజిట్ చేసుకుంటున్నారు. చైనా చాలా ముందు చూపుతూ వ్యవహరిస్తుంది. మన దేశంలో ఇప్పుడు ఆయిల్ రిజర్వ్స్ 21 మిలియన్ బ్యారెల్స్ మాత్రమే. అదే అమెరికాలో 714 మిలియన్ బ్యారెల్స్ అయితే ఆ జపాన్ దాదాపు 263 మిలియన్ బ్యారెల్స్ ఉంది. అంటే మనం చైనా 1400 మిలియన్ బ్యారెల్స్, మనది 21. ఎంత లో స్థాయిలో ఎంత వెనుకబడి ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనం దేశ ప్రయోజనాల కంటే ఇక్కడ రాజకీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత మన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ పార్టీ చీల్దామా, ఈ పార్టీ చీల్దామా, ఎంపీలను కొనుక్కుందామా, ఎంపీలను మన పార్టీలో చేర్చుకుందామా, ఈ ఆలోచనలు తప్ప దేశ ప్రయోజనాలు, దేశంలో ఏం చేయాలి అనే దానికంటే రాజకీయాలే ప్రధానం, అధికారమే ప్రధానం. ఏదో రకంగా అధికారాన్ని బలోపేతం చేసుకోవడం ఎట్లా అని ఆలోచిస్తున్నంతకాలం దేశం ముందుకు పోవడం సాధ్యం కాదు. ఇతర దేశాలతో పోటీ పడడం కూడా సాధ్యం కాదు.